సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక కాసేపట్లో బెయిల్ రిమాండ్ అనేది తేలనుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. ముసరాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఇక బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాంపల్లి కోర్టు నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరగనున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తరఫు లీగల్ టీం కూడా అల్లు అర్జున్ ని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఒక డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. సో ఇప్పటికైతే అల్లు అర్జున్ సంబంధించి సంధ్యా థియేటర్ లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ లో ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళ మృతికి కారణం ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో భాగంగా ఆ టీం తోటి పుష్ప 2కి సంబంధించి సినిమా టీం తోటి ఆ థియేటర్ కి వస్తున్నాడు అనే విషయము లోకల్ జ్యూరిడిక్షన్ చిక్కడపల్లి పోలీసులకు సమాచారం లేదు. ఒకవేళ పోలీసులకి సమాచారం ఉంటే ఖచ్చితంగా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటారు కాబట్టి దానికి తగ్గ సెక్యూరిటీని అక్కడ మేము ఇస్తుండే అనేది పోలీసుల వర్షన్. కానీ థియేటర్ యాజమాన్యాలకు సంబంధించి థియేటర్ యాజమాన్యాలు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా క్లియర్ గా పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక విధంగా థియేటర్ సంబంధించిన యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ కూడా ఒక విధంగా ఆ మహిళ మృతికి పరోక్షంగా కారణం అంటూ కూడా పోలీసులు అటు ఏదైతే ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ లో ఇంపోజ్ చేసిన సెక్షన్లను బట్టి చెప్తున్న పరిస్థితి. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా అటు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. పోలీసులు వెళ్లిన తర్వాత అతన్ని లిఫ్ట్ చేసి అక్కడ నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ సంబంధించి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ వివరణ కూడా పోలీసులు ఆల్రెడీ తీసుకున్నారు. ఎందుకంటే పోలీసులకి ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ థియేటర్ సంబంధించిన యాజమాన్యాల ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేయడము, రిమాండ్ తరలించడము, దాని తర్వాత అల్లు అర్జున్ ని కూడా ఇందులో చాలా వరకు ఆరోపణలు వచ్చాయి కాబట్టి అల్లు అర్జున్ ని కూడా ఈ రోజు పోలీస్ అధికారులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో క్వశ్చన్ చేశారు. క్వశ్చనింగ్ లో భాగంగా అసలు అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ లో భాగంగా థియేటర్ కి వెళ్తున్న విషయము థియేటర్ యాజమాన్యాలకి తెలిసినప్పుడు అది పోలీసులకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ కూడా ప్రశ్నించినట్లు మనకి ఆఫ్ ది రికార్డ్ సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఆ గొడవ జరిగిన తీరు అనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే అతని బౌన్సర్లు కావచ్చు, దాంతో పాటు థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఇన్సిడెంట్ ఏ విధమైన పరిస్థితి ఉంది అనే దానిపైన అల్లు అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ ఎంటైర్ స్టేట్మెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేశారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నేరుగా గాంధీ హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు దాదాపు ఒక 25 minutes to half an hour గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరము అల్లు అర్జున్ ని కట్టుదిట్టమైన భద్రతా నడుమ గాంధీ హాస్పిటల్ నుండి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు కూడా అల్లు అర్జున్ చేరుకున్నారు. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ రిమాండ్ ఉంటుందా లేదా అనేది ఒక విధంగా ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది. ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మనకంతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఖచ్చితంగా ఈ కేసులో థియేటర్ సంబంధించిన యాజమాన్యానికి సంబంధించి ఇప్పటికే ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ కన్సిడర్ చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ పరోక్షంగా మహిళా మృతికి కారణము అనేది పూర్తి స్థాయిలో పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ కోణంలోనే సెక్షన్లు కూడా ఇంపోజ్ చేశారు కాబట్టి అదే వాదనలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వినిపించే అవకాశం ఉంది. కానీ ఆర్గ్యుమెంట్స్ అనేవి మాత్రము బోత్ ద సైడ్స్ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదుల మధ్య కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది. ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ గా తను ప్రమోషన్స్ కి వెళ్ళడము సర్వసాధారణంగా జరుగుతుంది అనేది ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. దానికి కౌంటర్ గా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంబంధించి వెళ్తారు, అందరు హీరోలు ప్రమోషన్స్ కి వెళ్తారు, ఒక
భారీ సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా అది పబ్లిక్ లోకి వెళ్ళాలి అంటే సినిమా టీం మొత్తం కూడా ప్రమోషన్స్ కి వెళ్ళడంలో తప్పులేదు. కానీ ఆ ప్రమోషన్ కి వెళ్లే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనేది బలంగా పోలీసులు అయితే తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ సెక్షన్స్ కూడా ఇంపోజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దాన్ని చాలా బలంగా వినిపించే అవకాశం ఉంది. లోకల్ జ్యూరిడిక్షన్ సంబంధించి ఆ లోకల్ పోలీసులకి సమాచారం ఉంటే ఖచ్చితంగా ఆ క్రౌడ్ కావచ్చు, లేకపోతే ఆ గ్యాదరింగ్ సంబంధించి ఎంతమంది ఉంటారు అనే దానిపైన దానికి తగ్గ సెక్యూరిటీ అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా సెక్యూరిటీ అరేంజ్ చేస్తే, ఒకవేళ నిజంగానే యాజమాన్యాలు ముందస్తుగా సమాచారం ఇచ్చుండి మేము కూడా ఆ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఉంటే ఒక నిండు ప్రాణము బలి కాకపోయేది అనే వాదనలు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూపించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇదే కేసులో థియేటర్ యాజమాన్యాలకు సంబంధించిన వారి అరెస్ట్ న్యాయమూర్తి కన్సిడర్ చేశారు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించి కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. రిమాండ్ సంబంధించి మాత్రము దాన్ని కన్సిడర్ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి అనేది పోలీసు వర్గాల నుండి ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. దాంతో పాటు ఇది ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాలు తీసే హీరోలు అనుకోవచ్చు, చాలా ఫేమ్ ఉండే వారికి పోలీసుల నుండి ఒక కాషన్ గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ గా ప్రమోషన్స్ చూస్తుంటాము. ప్రమోషన్స్ లో ఈ విధంగా జరగడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక సీరియస్ స్టెప్ తీసుకోవాలి అని పోలీస్ శాఖ భావించినట్లు మనకి కొంతవరకు సమాచారం ఉంటుంది. సో అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, ప్రస్తుతము మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడము, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ప్రస్తుతము ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ రిమాండ్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు క్రాష్ పిటిషన్ సంబంధించి కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఆర్గ్యుమెంట్స్ కొనసాగనున్నాయి. ఎంటైర్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తారు, నిజంగానే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీము వాదనలకు ఏకీభవిస్తారా, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే వాదనలు వినిపిస్తారో, ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పోలీసులు ఇంపోజ్ చేసిన సెక్షన్లకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాటిని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇటు థియేటర్ యాజమాన్యాల నిర్లక్ష్యము, దాంతో పాటు అల్లు అర్జున్ సంబంధించి థియేటర్ కి వచ్చే సమాచారం అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఆస్పెక్ట్స్ లో మిస్కమ్యూనికేషన్ ఏర్పడింది. కాబట్టి ఒక నిండు ప్రాణము బలైంది ఆ థియేటర్ లో అనేది ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాటిని మెన్షన్ చేసే అవకాశం ఉంది. సో ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, ఇటు లీగల్ సెల్ అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ సెల్ వాదనలు రెండు పూర్తయిన తర్వాత ఒకవేళ రిమాండ్ కి న్యాయమూర్తి కన్సిడర్ చేస్తే టెన్షన్ కూడా జైలు తరలించే అవకాశాలు ఉన్నాయనే ఇండికేషన్స్ కూడా ఉన్న క్రమంలో ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద భారీగా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ చేరుకున్నారు. దాంతో పాటు చెంచల్ కూడా జైలు వద్ద కూడా ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా అల్లు అర్జున్ రైట్ అజయ్.